ఇవాళంతా ఉగాది, ఇవాళ నుంచి ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సంవత్సరాది గడుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. గోదావరి పక్కన వశిష్ఠ గోత్రుడి దగ్గర ఎంతమంది సమక్షంలో, ధ్యానుల సమక్షంలో ఉగాది నాడు నుంచి మనం ఈ సంవత్సరాది మనకి న్యూ ఇయర్ అంటే జనవరి ఉంటుంది, కానీ మనకి సంవత్సరాది ముఖ్యం కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, మనం ఇంతవరకు ఏం చేసాం, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనం ఇవాళ డిసైడ్ చేసుకొని చక్కగా ముందరికెళ్తూ అందరినీ ముందరికి తీసుకెళ్తూ చేపట్టుకొని అందరూ కలిసి నడవడమే ఈ ఉగాది అంటే. ఇంకేం లేదు. అన్ని రుచులు కలిసి ఉంటుంది కదా ఉగాది పచ్చడి. చేదు, పులుపు, తీపి, అన్నీ, కారం, వగరు, మనలో అన్ని రుచులు ఉంటాయి. కానీ ఏ రుచి ఎక్కడ ముఖ్యమో, ఎక్కడ అవసరమో ఆ రుచిని అక్కడ తీయాలి. ప్రేమగా ఉన్న చోట ప్రేమగా మాట్లాడాలి, పని చేసే చోట పని చేయాలి, కోపంగా ఉన్నప్పుడు తిట్టాలి బాగా అందరినీ, ఎక్కడైనా సరి లేకపోతే సరి చేయాలి. ప్రతి ఒక్క పని మన లోపల నుంచి వస్తుంది. అది అవసరం ఉంటే, ఏదైనా అవసరం ఉంటేనే మనం చేయాలి. అవసరం లేకుండా నోరు పెట్టుకోకూడదు, అవసరం లేకుండా ఆలోచించకూడదు. అలాగా ప్రతి ఒక్కటి కూడా మనం మన లోపలవన్నీ కూడా కరెక్ట్గా ప్రణాళికతోటి మనం ముందరికి దాన్ని బయటికి తీసుకెళ్తూ ఉంటే మనం ఎన్నో చేయగలము. ఇలాంటి వశిష్ఠ గౌతములు ప్రతి ఒక్కరూ కూడా ఇది మనది, ఇది మనం చేస్తున్నాం అనే భావనతోటి చేస్తే కనుక ఇంకేమీ ఎవరూ చెప్పక్కర్లేదు చేయడానికి, ఇలా చేయాలి అలా చేయాలి అని. చాలా అద్భుతంగా చేయగలం. ప్రతి పని మనం అద్భుతంగా చేయగలం కాబట్టే మనకి పనులన్నీ వస్తున్నాయి. ఏదైనా కూడా మాస్టర్స్ మనకి ఏదైనా ఇస్తే ఎందుకు ఇచ్చారు అంటే అర్థం ఏంటి, మనం బాగా చేస్తున్నామని, బాగా చేయగలము అని. ఉగాది అందరు బాగా పచ్చడి తిని ఆ రుచులని దగ్గర తీసుకొని దాన్ని బయటికి అవసరమైనప్పుడు తీసి ఈ ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ ఉగాది నుంచి, ఉగాది రోజు కాదు, ఉగాది నుంచి. అలాగే మన జీవితం కూడా అలాగే ఉంటుంది అన్ని రుచులతోటి. కానీ అన్ని రుచులు మనం ఆస్వాదించాలి, భరించాలి, ఓపికగా ఉండాలి. ఓపికే అన్నిటికీ సమాధానం. ఓపిక లేకపోతే మనం ఏమీ సాధించలేము. సో ఇలా జీవితం అంతా మనం చక్కగా ఇలా కలిసిమెలిసి ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత మన ఓపిక, మన సహనం అనేది ఎంతమంది ప్రేమ పొందుతున్నామో దానివల్ల. ఇక్కడ మనం ఈరోజు ఉగాది రోజు ఇంట్లో ఉంటాం మామూలుగా పెళ్ళాం పిల్లలతోటి, మొగుడు ఫ్యామిలీతోటి. అలాంటిది మనం ఇక్కడికి వచ్చి అందరితో ఇలా ఉగాది చేసుకుంటున్నామంటే దానికే ఇది తార్కాణం అన్నమాట మనకి. అంటే మనం ధ్యానులం, మనం ఎక్కడున్నా కూడా పండగ చేసుకుంటాం. నలుగురు కలిసిన చోటే పండగ. ఒక్కళ్ళే ఏం చేసుకుంటారు, పండగ బోర్ కొడుతుంది. ఇంతమంది ఉన్నప్పుడే పండగ బాగా చేసుకోగలం మనం.